గౌడ్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాలాడేరా మన చెంచల్గూడ దగ్గర ఉంటుంది. ఈ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ అంజనేశ్వరరావు గారు అయితే నన్ను అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్ కి నాకు చాలా బాగా అనిపించింది. ఫుడ్ ఫెస్టివల్ కి అది కూడా. సో వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వాళ్ళందరూ ఫుడ్ ఫెస్టివల్ లో చాలా బాగా ఇంట్లో మంచి మంచి ఫుడ్స్ అయితే వండుకొని వచ్చారు. ఎందుకనంటే జంక్ ఫుడ్ అనేది తినకూడదు, ఇంట్లో ఫుడ్ తినాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అన్నట్టు. వాళ్ళు తయారు చేసుకుని వచ్చి 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లల వరకు ఒక్కొక్కరికి వాళ్ళైతే అమ్మడం చేసిరు. అండ్ ఎట్లా చేసిరు, వాళ్ళ అమ్మలతో కలిసి ఎలా చేసిరు అండ్ ఏమేమి చేసిరు అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిరు. వాళ్ళందరితోటి నేను మామూలుగా వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత సంబరంగా అనిపించింది అని అంటే, అరే చిన్నప్పుడు నేను కూడా ఇట్లనే ఉండేది కదా, నేనైతే వీళ్ళకనే ఉండేది కావచ్చు అని చెప్పేసి అయితే అనిపించింది. అండ్ స్కూల్లోకి వెళ్ళంగానే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళు వండిన ఫుడ్లు కానీ, అన్న నాది తీసుకో, నాది కొనుక్కో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చింది. అండ్ స్కూల్లో డిజిటల్ క్లాసెస్, అది కూడా రియల్లీ ఒక గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ ఉండడం అయితే రియల్లీ చాలా స్పెషల్. అండ్ చిన్న పిల్లలు వాళ్ళు చదువుతా అంటే మిగతా వాళ్ళు చదవడము, అండ్ క్లాస్ లోకి వెళ్ళగానే వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసారంటే ఆ సిట్ డౌన్ అన్న. అదంతా నాకు నా బ్యాక్ డేస్ అన్ని గుర్తొచ్చినాయి. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ అండ్ టీచర్ చిన్న సన్మానం చేసిరు. అండ్ వెళ్ళేటప్పుడు రంజిత్ అన్న, బాయ్ అన్న, సైక్లిస్ట్ అన్న, మేము అందరం చూస్తామన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, వాళ్ళు గుర్తుపడతా అంటే నిజంగా చాలా బాగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి చేస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. బాయ్ బాయ్.